ఈ దినవాక్యము పాపమను కాడి. మత్తయి సువార్త 11:30. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నవి. మనుష్యులందరూ ప్రయాసపడి భారము మోయిచూ ఉన్నారు కనుక వారు నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందవలని ప్రభు ప్రకటించాడు. ఇందులో గమనించవలసిన అంశము పాపమను భారము కాడి అంతటితో ఆగిపోకుండా తన గుణాతిశయములను తెలియచేసిన ప్రభు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అనుట విశేషము. ఇందును బట్టి సాతాను యొక్క పాపము అను కాడి భారముగాను ప్రభు కాడి తేలికగాను ఉన్నదని గ్రహించుచున్నాం. ప్రభు నోట నుండి వచ్చిన ఈ మాటలు సమస్త జనులను చెందును. సాతాను యొక్క కాడి ప్రారంభములో అంత కష్టముగా అనిపించదు. పాపపు రుచిని చూపించుచున్న సాతాను కొంచెము కొంచెముగా మిమ్మును పాపపు ఏలుబడిలోనికి తెచ్చుతుంది. తుదకు మిమ్మును బానిసలుగా చేసి క్రూరమైన కాడిని మీ మీద మోపును. అటువంటి కాడి పాపపు బంధకములు మిమ్మును నరకములోనికి పడవేయును. పాపపు బంధకములను గూర్చి మరికొందరి మాటలు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నారు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. పాపముతో పోల్చబడుచున్న కాడి క్రమక్రమముగా మనలను తన నివాసముగా చేసుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అనునది నిజమైన ఆవేదన. అదే సమయము అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. పాపము ఎలాగూ ఒక కాడిగా బంధకముగా ఉన్నదని తెలియచేయచ్చు కొన్ని వాక్యములు నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. సామెతలు 14:34. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును. పాపము సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. కంచె కొట్టువానిని పాము కరుచును. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దేవుని కనికరమును పొందుకుంటాడు. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.